మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీజేపీ జనసేనల ఉమ్మడి ప్రభుత్వం ఏమి చేయట్లేదనేటువంటి తప్పుడు ప్రచారాన్ని మీ అందరికి చెప్తా ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఎలక్షన్ల ముందు మీకు 3000 పెన్షన్ చేస్తాను, నాకు ఓట్లేయమంటే అందరు కూడా ఓట్లేశారు. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను అలా అనలేదు, సంవత్సరానికి 250 రూపాయలకు పెంచుతా అన్నాడు. అంటే పేదవాడిని అడ్డంగా మోసం చేసి 250 లెక్క 4.5 సంవత్సరాలకు 3000 పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. అమ్మ దీవెన, తల్లి దీవెనని పెట్టారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 రూపాయలు డబ్బులు ఇస్తామని ఆ రోజు ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు అయిపోయిన వెంటనే అధికారం రాగానే దీన్ని కూడా తూచి మేము అలా అనలేదు అని చెప్పి ఇంట్లో ఒక్కలకు మాత్రమే 13,000 రూపాయల డబ్బులు అనేది ఆ రోజు నుంచి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మోసగాళ్ళ? ఈ రోజు 3,000 పెన్షన్ 4,000 చేస్తామని 1వ తారీఖు నాటికి మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చుకుంటూ 4,000 పెన్షన్ ఇస్తూ మరలా ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున జీతాలు వేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి, గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులకు వడ్డీలు కడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ఇచ్చిన మాట ప్రకారం నడిపిస్తా ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేదంటా ఉన్నారు. మేము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఆ సూపర్ 6 పథకాల్లో మేము పెన్షన్ ఇచ్చాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, తల్లికి వందనం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు వచ్చేలా చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా వచ్చే నెలలో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలకు చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15 నుంచి చేస్తామని మాట ఇచ్చాం, ఆ మాట ప్రకారం చేయబోతా ఉన్నాం. ఇదే కాకుండా రైతు సంక్షేమం కింద 20,000 ఇస్తా ఉన్నాం. ఆ 20,000 కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో వేసిన రోజే మిగిలిన డబ్బులు కూడా మనం కలుపుకొని మొత్తం కూడా మీకు రైతు సంక్షేమానికి డబ్బులు కూడా త్వరలో వేయబోతా ఉన్నాం.